హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను బికాజ్ ఐ వాజ్ బిజీ విత్ మై NISM ఎగ్జామ్ అండ్ హౌస్ షిఫ్టింగ్ అండ్ ఆల్. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి అండ్ ఐ ఎక్సెల్డ్ మై NISM ఎగ్జామ్. ఈరోజు ఏంటి ఇంత బిజీలో కూడా నేను వీడియో తీస్తున్నానంటే ఈరోజు టాపిక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్. ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ ఇన్వెస్టింగ్. అందరూ SIPస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దట్స్ సో కామన్. మళ్ళీ నేను స్పెషల్గా SIP అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు చెప్పట్లేదు బికాస్ నాకు తెలుసు మీ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్లో. బట్ నేను ఈరోజు చెప్పబోయేది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది బికాజ్ మీ వే ఆఫ్ ట్రేడింగ్, మీ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈరోజు నుంచి ఐ హోప్ మీరు మార్చుకుంటారు ఫర్ అ బెటర్ రిటర్న్స్. ఓకే, ఈరోజు నేను మీ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. అంటే నార్మల్ పర్సన్ నేను యావరేజ్లో ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను. సో యావరేజ్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక యావరేజ్ లేమ్యాన్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 5,000 నేను తీసుకుంటాను. 5,000 ఈజ్ వెరీ వెరీ మచ్ ఫీజిబుల్ ఫర్ ఎనీ వన్ టు ఇన్వెస్ట్. ఓకే, సో ఈ 5,000తో సపోజ్ మిస్టర్ ఎక్స్ హెస్ ఇన్వెస్టెడ్. ఓకే, అండ్ తను ఒక డేట్ పెట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్కి శాలరీ వస్తుంది, తను 5th ఆటోపే పెట్టుకున్నారు, SIP సంథింగ్ లైక్ దాట్. అండ్ తను చాలా హ్యాపీ. 5th తన ఇన్వెస్ట్మెంట్ తన ఆటోపే అయిపోయింది అండ్ తన వాట్ ఎవర్ మ్యూచువల్ ఫండ్లో తను SIP చేశారు అండ్ తను వెరీ హ్యాపీ బికాస్ తను అనుకుంటున్నారు దట్ తను జాబ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఎవ్రీ మంత్ ఐఎమ్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. బట్ దట్స్ రాంగ్ వే ఆఫ్ డూయింగ్. నేను మీకు చెప్తాను ఎందుకంటే. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఈరోజు 23,500 దగ్గర ఉంది. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను నిఫ్టీ 22,000 బిలో బ్రేక్ అయినప్పుడు నేను మీకు ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను. ఇఫ్ ఎవరైనా చేసుంటే దట్స్ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. నేను మీకు చెప్పాను 22,000 బిలో పడింది అండ్ దట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. ఈరోజు అదే నిఫ్టీ 23,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ 1,500 పాయింట్ ఇస్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ జోక్. ఓకే, సో అవన్నీ పక్కన పెడతాం, మనం ఈరోజు టాపిక్ డైవర్ట్ చేయొద్దు. సో 23,500 దగ్గర ఈరోజు నేను సపోజ్ నేను అనుకుంటే ఈరోజు డేట్ 5th ఆఫ్ జూన్. 5th ఆఫ్ జూన్ కాదు ఈరోజు, బట్ నేను అనుకుంటున్నాను ఈరోజు 5th ఆఫ్ జూన్. అండ్ నేను నా మంత్ ఇన్వెస్ట్మెంట్ నా ఎవ్రీ మంత్ 5th నా ఆటోపే కట్ అయిపోద్ది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిక్స్ చేసుకున్నాను ఇది నా మ్యూచువల్ ఫండ్స్ అని అండ్ నేను SIP చేస్తున్నాను. ఓకే, సో ఐమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఐ డిడ్ మై జాబ్. ఇప్పుడు నిఫ్టీ 23,500. సో అందరూ అంటారు మ్యూచువల్స్ మీకు ఎవ్రీ మంత్ మీకు డిఫరెంట్ లెవెల్స్లో నిఫ్టీ దొరుకుతుంది లంసమ్ కంట. ఇట్స్ వెరీ గుడ్, దట్స్ కరెక్ట్ ఆల్సో. బికాజ్ ఈరోజు మీరు హైలోని సపోజ్ మీరు 10 lakhs ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే 23,500లోని హూ నోస్ మళ్ళీ నెక్స్ట్ మంత్ నిఫ్టీ పడిపోవచ్చు అండ్ దట్ విల్ బి వెరీ హ్యూజ్ లాస్ ఫర్ టైమింగ్. లాంగ్ ఇన్వెస్టర్స్కి ఎప్పటికీ మంచిదే. ఓకే, సో నేను టైమింగ్ చెప్తున్నాను. సో SIP ఆ పార్ట్లోని అది ఎప్పటికీ గుడ్ దట్ ఎవ్రీ మంత్ మీకు డిఫరెంట్ లెవెల్స్లో నిఫ్టీ ఉంటుంది అండ్ నిఫ్టీ విల్ గ్రో. మీరు ఒకవేళ 10 years 15 years 20 years 10 years పెట్టుకుంటే. ఓకే, బట్ నా పాయింట్ ఏంటంటే అది రాంగ్ వే ఆఫ్ డూయింగ్. సో రైట్ వే అంటే ఏంటి? రైట్ వే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా డేట్ ఫిక్స్ చెయ్యకండి, దట్స్ రాంగ్. ఓకే, రైట్ ఏంటంటే బై ఇన్ ఎవ్రీ డిప్. మీరు మ్యూచువల్ ఫండ్ చాలా అడ్వాంటేజెస్ వినుంటారు, బట్ నేను కొన్ని డిసడ్వాంటేజ్ చెప్తాను, అది మీరు కూడా అగ్రీ అవుతారు. మ్యూచువల్ ఫండ్ సహీ హే బట్ సహీ హే బ్యాక్లో కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అది నేను ఏటో మీకు చెప్తాను. ఫస్ట్ డిసడ్వాంటేజెస్ టైం అంటే మీరు సపోజ్ ఈరోజు నిఫ్టీ క్రాష్ అయింది మార్నింగ్. ఓకే, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ క్రాష్ చాలా హెవీలీ క్రాష్ అయింది, ఒక 400 or 300 points. ఓకే, మీరు డిసైడ్ చేశారు ఈరోజు నిఫ్టీ క్రాష్ అయింది, నేను బై చేస్తాను. ఓకే, సో మీరు బై చేశారు. సో మీకు ఏ అనేవితో బై అవుతుంది?
డే క్లోజింగ్ ప్రైస్తోని మీ ఎన్ఏవి డిసైడ్ అవుతుంది అండ్ ఆ ఎన్ఏవితో మీరు మ్యూచువల్ ఫండ్ తీసుకుంటారు. వాట్ హ్యాపెన్స్ ఒకవేళ ఆఫ్టర్నూన్ మార్కెట్ రికవర్ అయిపోతే మీ ఎన్ఏవి పెరిగిపోతుంది కదా, మీరు హై ప్రైస్లో కొన్నట్టుగా కదా, అంటే మీరు ఆ క్రాష్కి మీరు బెనిఫిట్ తీసుకోలేదు కదా. నేను 3 తర్వాత మ్యూచువల్ ఫండ్ బై చేస్తే నాకు నెక్స్ట్ డే ఎన్ఏవితో బుక్ అవుతుంది. నెక్స్ట్ డే ఎవరు చూసారు? మీరు చూసారా, నేను చూసాను. సో అదొక నేను ఫీల్ అవుతున్న చాలా పెద్ద డ్రాబ్యాక్ అది. అంటే నేను ఆ క్రాష్కి నేను ఆ క్రాష్ మూమెంట్లో నేను తీసుకోకపోతే వాట్ ఈస్ ద యూజ్? నాకు ఐ ఫీల్ అట్స్ అ బిగ్ డ్రాబ్యాక్. సెకండ్ వన్, ఎక్స్పెన్స్ రేషియో. దీని గురించి ఎవరు చెప్పరు. అంటే ఆల్మోస్ట్ అరౌండ్ 2% ఎక్స్పెన్స్ రేషియో. 2% ఎక్స్పెన్స్ రేషియో అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన ఇప్పుడు వెంటనే 2% ఎక్స్పెన్స్ రేషియో మీకు డిడక్ట్ అయిపోతుంది. అంటే మ్యూచువల్ ఫండ్స్లో మీకు ప్రాఫిట్ అవుతుందో లేదో తెలియదు, కానీ దట్ ఈస్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. మీ ప్రాఫిట్ ఈస్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్, బట్ మీకు డిడక్షన్ మాత్రం వెంటనే అవుతుంది ఎక్స్పెన్స్ రేషియో. ఓకే, సో సెకండ్ ఈజ్ ఎక్స్పెన్స్ రేషియో. థర్డ్ ఈజ్ ఎగ్జిట్ లోడ్. ఎగ్జిట్ లోడ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యూచువల్ ఫండ్లోని సేవ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్. ఒక కార్పస్ మీకు డెవలప్ అయింది సమ్ అరౌండ్ 10 lakh ఎంతో సమ్ అమౌంట్, 2 lakh 1 lakh అంట. ఓకే, సో మీకు ఇప్పుడు ఆ అమౌంట్ మీకు కావాలి ఏదో సమ్ XYZ రీజన్ వల్ల. మీరు అది తీసుకుంటే మీ డబ్బులు మీరు తీసుకుంటే, సపోజ్ ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్కి ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఒకటేమో 1 year ఎగ్జిట్ లోడ్ పెడుతుంది, ఒక 2 year పెడుతుంది, ఒక 3 years కూడా పెడుతుంది. అంటే 4%. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 lakh మీ కార్పస్ అయితే దానికి 4% వాళ్ళు డిడక్ట్ చేసి ఇస్తారు మీ మనీ ఇవ్వడానికి. సో దట్స్ సో బ్యాడ్. ఒకసారి ఆలోచించండి. బట్ పీపుల్ అంటే ఇవన్నీ అనుకోరు, బికాస్ ప్రాఫిట్. మనకి ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ గురించి ఆర్ మనకి ప్రాఫిట్స్ అనేసరికి మనం లైక్ ఇవన్నీ ఆలోచించు. బట్ దట్స్ రాంగ్. మీ హార్డ్ ఎర్న్ మనీలో మీకు రైట్ ఉంది ఆలోచించడానికి. యూ హ్యావ్ ది రైట్ ఆలోచించడానికి దట్ ఎవ్రీ పెనీ ఈజ్ ఇంపార్టెంట్. అది మీ ప్రాఫిట్. హూ ఆర్ దే టు కట్? అది మీ ప్రాఫిట్. అది ఎవరు కట్ చేయడానికి వీలు లేదు. ఓకే, అండ్ అదర్ డిసడ్వాంటేజ్ కూడా ఉంది. ఎవరైనా ట్రేడింగ్ చేసిన వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఇది నో యూస్. బట్ ఎవరైనా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే అన్ని మ్యూచువల్ ఫండ్స్లో చాలా తక్కువ మ్యూచువల్ ఫండ్స్ మీద ప్లెడ్జ్ చేయొచ్చు. ప్లెడ్జ్ ఇన్ ది సెన్స్, సపోజ్ మీ దగ్గర డబ్బులు లేదు ట్రేడింగ్ చేయడానికి, ఓకే, బట్ మీ దగ్గర ఒక ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మీరు ప్లెడ్జ్ చేస్తున్నారు ఆ రోజుకి. ఓకే, సో అరౌండ్ మీరు ఒకవేళ సపోజ్ మీకు 1 lakh rupees మీ ఇన్వెస్ట్మెంట్ ఉంది అండ్ మీరు ప్లెడ్జ్ చేయాలనుకుంటే మీకు సమ్ మినిమం కాస్ట్ 15 or 20 rupees పర్ స్టాక్ ఆర్ పర్ స్క్రిప్ట్కి పడుతుంది. అండ్ మీకు ఆన్ అండ్ దేర్ 80% వాల్యూ ఆఫ్ యువర్ 1 lakh అంటే అరౌండ్ 80,000 rupees మీకు ఆన్ స్పాట్ దొరుకుతుంది ఆ రోజు ట్రేడ్ చేయడానికి. ఓకే, సో ఇది మ్యూచువల్ ఫండ్లో ఉండదు. రేర్ మ్యూచువల్ ఫండ్స్లో ఎవరో ఇస్తారు. బట్ అన్ని బ్రోకర్స్లోని అదే నేను చెప్తాను మీ క్లాస్లోని దేంట్లో చేయాలంటే, అందులో డెఫినెట్గా మీరు స్టాక్స్ లాగే అది కూడా ప్లెడ్జ్ చేసి మీరు ఆ అమౌంట్ని యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకే, సో ఏంటి నేను మ్యూచువల్ ఫండ్స్ ఇలాగంటున్నా, మరి ఏంటి తీసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ దేంట్లో చేయాలి? బికాస్ మనకు తెలుసు మార్కెట్ కంటే మించిన రిటర్న్స్ ఇంక దేంట్లోనే లేదు. సో ఐ ఫీల్ ఇప్పుడు వరకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఎస్ఐపీస్ చేయండి ఈటీఎఫ్స్లోని. ఈటీఎఫ్లోనే ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి? ఈటీఎఫ్తో ఒక పార్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ షేర్స్ అంటాం. అది గ్రూప్ ఆఫ్ షేర్స్ కాదు. ఈటీఎఫ్స్ అంటే ఏమీ లేదు, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఓకే, దట్స్ సో సింపుల్. మీకు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ మీకు నిఫ్టీలో ఉంటుంది. మీరు ఒక డిఫరెంట్ సెక్టర్స్లో తీసుకోవచ్చు. ఐటీ సపోజ్ మీరు అనుకుంటున్నాను ఐటీ బూమ్ అవుతుంది, ఐటీ ఈటీఎఫ్ తీసుకోవచ్చు. ఫార్మా తీసుకోవచ్చు, ఫార్మా ఈటీఎఫ్ తీసుకోవచ్చు. ఆర్ జూనియర్ నిఫ్టీ బీస్ మరి డిఫరెంట్ ఉన్న ఏటీఎఫ్స్ మీరు ఒకవేళ సర్చ్ చేస్తే మీకు, ఆర్ ఇఫ్ యూ వాంట్ నేను స్పెషల్గా ఈటీఎఫ్స్ మీద ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను. ఓకే, సో ఈటీఎఫ్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఈటీఎఫ్ సపోజ్ మీరు ఈరోజు ఈ క్షణమే తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. దట్ మీన్స్ నిఫ్టీ సపోజ్ ఈరోజు నేను June 4th ఐ వాజ్ బౌండ్ టు టేక్ ఈటీఎఫ్. ఓకే, దట్ మీన్స్
మీరు ఏ క్షణం మార్కెట్ ఫాలో అయితే ఆ క్షణమే మీరు తీసుకోవచ్చు. మీకు ఏ టైం వెయిట్ చేయవసరం లేదు, ఏ ఎగ్జిట్ లోడ్ వెయిట్ చేయవసరం లేదు. ఓకే, నా నెక్స్ట్ ఈజ్ దీనికి ఎక్స్పెన్స్ రేషియో ఉండదా అంటే ఉంటుంది, బట్ వెరీ 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 లో, వెరీ లో, వెరీ నెగ్లిజిబుల్. ఓకే, సో మనకి ఈ ఈటీఎఫ్ మనకి మ్యూచువల్ ఫండ్ కి కంపేర్ చేసుకుంటే మనకి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో మనమే చూడగలం. సేమ్ బెనిఫిట్ యాజ్ మ్యూచువల్ ఫండ్ కంటే రిటర్న్ అంటారా మీరు? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎవరైనా అనొచ్చు మ్యూచువల్ ఫండ్లో గ్రూప్ ఆఫ్ సమ్ ఉంటారు, వాళ్ళు పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తారు డిఫరెంట్ స్టాక్, బట్ కమాన్ ఇది కూడా కంప్లీట్ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కూడా మీరు ఎవరైనా చెప్పండి, మ్యూచువల్ నిఫ్టీ డ్రాప్ అయితే మ్యూచువల్ ఫండ్ ఇంక్రీజ్ అవుతుందా? అవ్వదు కదా, అది నాట్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఇండెక్స్. అంటే ఇండెక్స్ అదే నిఫ్టీ ఓ సెన్సెక్స్ వాట్ ఎవర్ ఏదైనా పడితే ఆబ్వియస్లీ మ్యూచువల్ ఫండ్ కూడా మీకు పడుతుంది. ఎవరు అది రాంగ్ ఎవరైనా మీకు చెప్పుంటే దట్ ఇండెక్సెస్ పడుతున్నాయి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గ్రో అవుతున్నాయి, అది అవ్వదు. అది అంటే ఆబ్వియస్లీ రైజింగ్ సైడ్ ఉంటేనే మీ మ్యూచువల్ ఫండ్ కూడా రైజ్ ఉంటుంది. సో ఈటీఎఫ్స్ కూడా సేమ్. సపోజ్ మీరు నిఫ్టీ ఈటీఎఫ్ తీసుకున్నారంటే అది కంప్లీట్లీ ప్రపోర్షనల్. అంటే నిఫ్టీ పెరిగితే మీ ఈటీఎఫ్ పెరుగుతుంది. ఓకే, సో డిఫరెంట్ సెక్టర్. ఇప్పుడు నిఫ్టీ పెరిగి మీరు సపోజ్ ఐటీ ఈటీఎఫ్ తీసుకున్నారు అనుకోండి, అది మీకు లో ఉండొచ్చు, అది మీకు సెక్టర్ వైజ్. ఓకే, సో మీరు మీ డిఫరెంట్ రీసెర్చ్ చేసి మీకు ఏది అనిపిస్తే ఈ క్షణమో ఈ మంత్ ఆర్ ఈ కమింగ్ ఇయర్స్ ఇది మంచిది అది, బికాస్ నేను చెప్పిన డౌన్ ది లైన్ మీరు ఒకవేళ ఎక్కువ ఇయర్స్ గురించి చేస్తున్నారంటే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బికాస్ ఆ కంట్రీ ఈజ్ డెవలపింగ్. నేను అప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఎప్పుడు చెప్తాను, ఆ కంట్రీ ఈజ్ డెవలపింగ్. ఇట్స్ వెరీ మరి నిఫ్టీ తీసి చూడండి, ఒకవేళ నేను ప్రీవియస్ 10 yearsకి తీసుకుంటే ఆ 10 yearsలో గ్రోత్ అండ్ ఈ 10 yearsలో గ్రోత్ జస్ట్ లుక్ ఎట్, ఐ మీన్ ఈ ఇయర్లో కూడా మీరు చూసుకోండి ఎంత నిఫ్టీ ఒకేసారి గ్రో అయిందంటే ఇప్పుడు ప్రీవియస్ ఎన్ని డికేట్స్లో చూసుకున్న ఇంత గ్రో అట్ అ టైంలో లేదు, బికాస్ ఎకనామికలీ గ్రో అవుతుంది నిఫ్టీ. అండ్ మార్కెట్ కంటే మించిన మీకు గ్రోత్ ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇవ్వదు, అది అందరికీ ఇప్పుడు తెలుసు. సో వై నాట్ మనం ఎందుకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఎగ్జిట్ లోడ్ అండ్ ఎక్స్పెన్స్ రేషియో అండ్ వాట్ ఎవర్ ఇల్లు పెట్టుకుంటాం. నా నెక్స్ట్ ఇంకో ఇది లాస్ట్ అండ్ బోనస్ టిప్. ఇది కనుక మీరు ఫాలో అయ్యారనుకోండి, మీకు 1 to 2 కాదు 2 to 5% ఇంక్రీజ్ అవుతుంది. మీకు నార్మల్ మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఎంత ఇంక్రీజ్ అవునో ఇందులోని మీకు ఇంకా 5% మీరు యాడప్ చేసుకోవచ్చు. ఓకే, ఇది నా బోనస్ టిప్ స్పెషల్, నేను అలాగే ఫాలో అవుతాను. సో మీరు ఇన్వెస్ట్మెంట్ 5,000 తీసుకుంటున్నారు అనుకోండి, సో 5,000కి డివైడ్ చేసుకోండి 20 days, బికాజ్ ఆన్ అన్ యావరేజ్లోని మీరు మంత్లోని 22 days ఇలా ట్రేడింగ్ అయితే నేను 20 days పట్టుకుంటాను. ఓకే, సో 5,000కి డివైడ్ చేసుకుని 20లోనే. ఓకే, అరౌండ్ 250 rupees పర్ డే. సో మీరు పర్ డే 250 rupees ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు ఏం చేస్తారంటే మీరు అజ్యూమ్ చేయండి దట్ ఈరోజు మీకు మీ దగ్గర 250 rupees ఉంది ఈరోజు ట్రేడ్ చేయడానికి. ఓకే, సో మీరు అరౌండ్ చూసుకోండి, మీరు అంటే మీకు కంప్లీట్గా చార్ట్ ఇవన్నీ చూడాల్సిన లేదు. ఎనీ టైంలోని మీరు ఒకసారి 3 o'clock 2 o'clock ఒకసారి నిఫ్టీ మీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మీకు నిఫ్టీ ఇండెక్స్ సెన్సెక్స్ ఇండెక్స్ కనిపిస్తుంది. ఓకే, సో మీరు చూసారు నిఫ్టీ మీకు కనిపిస్తుంది కూడా, నిఫ్టీ ప్లస్లోని ఎంత పర్సెంట్ పెరిగింది ఆర్ మైనస్ అయితే ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది కూడా మీకు కనిపిస్తుంది. ఓకే, సో సపోజ్ ఈరోజు నిఫ్టీ సపోజ్ 2% 1% బ్రేక్ అయింది అనుకోండి, సో మీరు ఈరోజు మీరు సపోజ్ నిఫ్టీ ఈటీఎఫ్ అనుకున్న రికమెండేషన్ కాదు, బట్ నేను ఈజీగా ఉంటుందని మీకు చెప్తున్నాను. ఓకే, సపోజ్ మీరు నిఫ్టీ ఈటీఎఫ్లో చేస్తున్నారు, సో ఆ 250 ఈరోజు పెట్టండి. ఓకే, ఆ 250తో మీకు ఎంత వస్తుంది అనుకోండి, సపోజ్ 1 ఒకటే వస్తే 1 కొనండి. ఓకే, లైక్ దాట్. సో నెక్స్ట్ డే నిఫ్టీ పడలేదు, మీరు కొనకండి. ఓకే, సో మీ 250 మీ దగ్గర ఉంది. థర్డ్ డే నిఫ్టీ పడలేదు, ఆ 250 మీ దగ్గర ఉంది. సో 250 + 250 500 rupees, మీ దగ్గర 500 rupees ఉంది. నా ఫోర్త్ డే నిఫ్టీ పడ్డది, సో ఫోర్త్ డే 250 ఇది 550, అంటే మీ దగ్గర టోటల్ ఇప్పుడు మీ దగ్గర టోటల్ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయొచ్చు 750 ఉంది మీ దగ్గర. ఫోర్త్ డే పడ్డది, పుట్ దట్ 750 కొలిసండి. ఓకే, 6th డే పడలేదు ఉంచుకోండి, 7th డే పడలేదు, 8th డే పడలేదు, 9th డే పడింది. ఈ 4 days అక్యుములేట్గా 1000 rupees మళ్ళీ ఇన్వెస్ట్మెంట్. ఇలా చేస్తే డెఫినెట్గా నేను అంటాను మీరు మీ నార్మల్ ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్లో చేసిన దానికంట ఈటీఎఫ్లోని
ఇలాగా మీరు డివైడ్ చేసుకొని కానీ ఏ రోజు డిప్ అయితే ఆ రోజు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీరు రాయండి, క్యాలిక్యులేట్ చేయండి, అండ్ ఇంక్రీజ్ ఎంత అయిందో కూడా మీరు నా కామెంట్లో పెట్టచ్చు. మీరు ఇలాగే కానీ చేస్తే ఎవ్రీ డిప్లో బై ఇన్ ఎవ్రీ డిప్ అంటారు, అండ్ దట్స్ ట్రూ. ఇఫ్ యూ బై ఇన్ ఎవ్రీ డిప్, సో అంటారు ఎవ్రీ డిప్లో మనీ ఎక్కడ ఉంది, మీ మనీకి మీరు డివైడ్ చేసుకుని ఉంచుకోండి. ఏ రోజు పడలేదు ఆ రోజు అక్యుములేట్ చేయండి, రోజు పడింది ఆ రోజు కలిపేసి ఒకసారి ఇన్వెస్ట్ చేయండి. ఓకే, సో అకార్డింగ్ టు సపోజ్ 5,000 10,000 అంటే మీకు డైలీ 500 రూపీస్ ఉంటుంది మీ దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి. దట్స్ సో సింపుల్. 4 days పడలేదు 500, 2,000 రూపీస్ మీ దగ్గర ఉండదు. 5th day పడ్డది, సో దాట్ 500 అండ్ 4 days 500, 2,500 మీరు ఒకేసారి డిప్ అయినప్పుడు బై చేయొచ్చు. ఓకే, సో ఇలాగా కానీ మీరు చేస్తే డెఫినెట్లీగా ఐ వుడ్ గ్యారంటీ, షేర్ మార్కెట్లో వర్డ్ యూజ్ చేయకూడదు బట్ నేను యూజ్ చేస్తాను. మీరు డెఫినెట్గా మీ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్మెంట్ వాల్యూలోని మీకు డెఫినెట్గా మీకు ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.